తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం పుట్టిందా? రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వేళ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఆ రహస్య భేటీ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురుతోందా? 18 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఏకమై ఫామ్ హౌస్ లో బిగ్ స్కెచ్ వేశారా? కాంగ్రెస్ లో ప్రెషర్ కుక్కర్లా మారిన అసంతృప్తి బ్లాస్ట్ కాబోతోందా? ముఖ్యమంత్రి పదవికే ఎసురు పెట్టేలా అసమ్మతి నేతలంతా ఒక్కటయ్యారా? కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలోనూ తీవ్ర వ్యతిరేకత మొదలైందా? గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి వర్గానికి పార్టీలోని అసంతృప్తి నేతలకు మధ్య లోపల రగులుతున్న కార్చిచ్చు ఇప్పుడు బయటపడింది. రేవంత్ విదేశాల్లో ఉన్న సమయంలో రాజధాని శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక రహస్య సమావేశం జరిగిందనే ఓ ప్రచారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక మాజీ ఎంపీకి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన వివాహ వార్షికోత్సవం పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, కానీ అక్కడ జరిగింది మాత్రం విందు మాత్రమే కాదు, పక్కా రాజకీయ వ్యూహరచన అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సమావేశంలో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు ఉన్నారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా సీఎం పర్యటనకు దూరంగా ఉంటున్న ఒక బీసీ మంత్రి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలకు చెందిన మరొక మంత్రి పదవి ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, బహిరంగంగానే కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణకు చెందిన దళిత ఎమ్మెల్యే ఈ సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంఖ్యాబలం పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ముప్పు తెచ్చిపెట్టే సంఖ్యే. పైగా ఈ భేటీకి కాంగ్రెస్లోని మరికొందరు సీనియర్ మంత్రుల ఆశీస్సులు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫామ్ హౌస్ భేటీలో గంటల తరబడి సాగిన చర్చల సారాంశం ఒకటేనట. రేవంత్ రెడ్డి పాలనా శైలి, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలపై ప్రధానంగా చర్చ జరిగిందట. సుదీర్ఘ విరామం తర్వాత కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆ అధికార ఫలితాలు, లాభాలు మాత్రం కేవలం ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కుతున్నాయని సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి సోదరులు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ దందాలు, భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలనను పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిళితం చేశారని, సీఎం తమ్ముళ్ల భూదందాతో తెలంగాణ రగిలిపోతోందని సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు సీఎం సోదరుల అరాచకాలు, మరోవైపు అవినీతి రాజ్యమేలుతోందని, ప్రజాపాలన పేరిట స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారని నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీ ఒక్కరోజులో ఊడిపడింది కాదు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల్లో రగులుతున్న అసంతృప్తికి ఇది పరాకాష్ట మాత్రమే. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే ప్రభుత్వ పనితీరును, సొంత పార్టీ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. నేను గనక ఎదురు తిరిగితే మరో జీవన్ రెడ్డిలా మారేవాడిని అని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఎంతటి రచ్చలేపాయో మనకు తెలుసు. తనను కేబినెట్లోకి తీసుకుంటామని అధిష్టానం ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బాంబులా పేలాయి. సొంత ముఖ్యమంత్రికే ఘాటు హెచ్చరికలు పంపారు. నా జోలికొచ్చినా, మమ్మల్ని తొక్కేయాలని చూసినా సీఎం బండారమంతా బయటపెడతామని బహిరంగంగా హెచ్చరించడం సాధారణ విషయం కాదు. దీనికి తోడు వలసొచ్చిన నాయకులకు ప్రాధాన్యమిస్తూ ఉద్యమం నుండి పార్టీని నమ్ముకున్న అసలు కాంగ్రెస్ నేతలను తొక్కిపడేస్తున్నారనే ఆగ్రహం బీసీ, దళిత నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ హైకమాండ్ కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉందట. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, సోదరుల జోక్యం, పాలనా లోపాలపై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు వెళ్లాయి. రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్న తీరుపై ఢిల్లీ నాయకత్వం గుర్రుగా ఉందనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. ఈ తరుణంలోనే మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీ వార్త గుప్పుమంది. నిఘా వర్గాల ద్వారా ఈ రహస్య భేటీ సమాచారం విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డికి చేరగానే ఆయన ఉలిక్కిపడ్డారట. తన కుర్చీకే ఎసురు వచ్చేలా ఉందనే ముప్పును గ్రహించిన ముఖ్యమంత్రి తన విదేశీ షెడ్యూల్ను కుదించుకొని అత్యవసరంగా హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కాంగ్రెస్ ఏదో చేస్తుందని ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ఈ రోజు పాలన పక్కనబడి అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, భూదందాల వివాదాలు రచ్చకెక్కింది. రేవంత్ రెడ్డి అరాచకాలు పెరిగిపోతున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగురవేసే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీ కేవలం ఒక్క హెచ్చరిక మాత్రమేనా? లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగానే ఒక పెద్ద భూకంపానికి పునాదా? ఏదేమైనా కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారనేది సత్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అని ప్రతి పల్లెల్లో ఓ పాట వినిపిస్తోంది.